నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వరుస పెట్టి వైసీపీ నేతల అరెస్టుల నేపథ్యంలోనే ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ నెంబరు వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లారనే ఆరోపణలతోనే పోలీసు కేసు ఎదుర్కొంటున్న జోగిని విచారణకు రమ్మంటూ సిబిఐ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. అయితే ప్రస్తుతం ఈ కేసులో జోగి ముందస్తు బెయిల్పై బయటే ఉన్నారు. విచారణ అనంతరం జోగిపై సిఐడి ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందోననేదే ఉత్కంఠ రేపుతోంది. ఇక వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించారని మాజీ మంత్రి జోగి రమేష్ పై కేసు కూడా నమోదైంది. ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబుపై దాడికి ప్రయత్నించడంతోనే అప్పట్లో సిఆర్పిఎస్ పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఆ ఫిర్యాదును తేలిగ్గా తీసుకోవడంతో జోగి రమేష్ పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. కానీ ఇప్పుడు ఈ సంఘటన తర్వాత ఆయనకు మంత్రి పదవి దక్కింది. దాంతో జోగిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఇక గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. విచారణను సిఐడికి అప్పగించారు. దీంతో మాజీ మంత్రి జోగికి కష్టాలు మొదలయ్యాయి. అదే సమయంలో అరెస్టు భయంతో అప్పట్లో అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయిన జోగి రమేష్ కూడా స్థానిక కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు బెయిల్ కోసం ప్రయత్నించారు. అన్ని స్థాయిల్లోనూ ఆయనకు ఎదురు దెబ్బే తగులుతుంది. అయితే సుప్రీంకోర్టు మాత్రం అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది. విచారణకు సహకరించమంటూ ఆదేశాలను కూడా ఇచ్చింది. అయితే ఎప్పటికే పలుమార్లు సిఐడి విచారణ ఎదుర్కొన్న జోగి రమేష్ కు కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చారు. అకస్మాత్తుగా మళ్లీ రమ్మంటూ పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ఆసక్తికర చర్చ ఒకటి మొదలైంది. గత ప్రభుత్వంలో నోటి దురుసుతో వ్యవహరించిన నేతల్లో జోగి రమేష్ పేరు కూడా మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ లో రాసుకున్నారంటున్నారు. దీంతో ఆయనపై కూటమి ప్రభుత్వం రాగానే ఫోకస్ చేశారు. ముందుగా అగ్రిగోల్డ్ ల్యాండ్ల స్కామ్ లో జోగి రమేష్ కుమారుడిని అరెస్టు చేశారు. ఆ విషయంపై బాగా కుంగిపోయిన జోగి రమేష్ టీడీపీతో సత్సంబంధాలకు ప్రయత్నించారు. అయితే ఇక ఆ పార్టీలోనే చేరేందుకు కూడా ప్రయత్నించారని ప్రచారం జరిగింది. అయితే ఆయన రాకను టీడీపీలోని అన్ని స్థాయిల్లోనూ వ్యతిరేకించడంతో వైసీపీలో ఉండిపోవాల్సి వచ్చిందంటున్నారు. జోగిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసేందుకు పావులు కదుపుతోందని ప్రచారం జరిగింది. దీంతో చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మళ్లీ ఆయన్ను విచారణకు పిలవడం ఆసక్తి రేపుతోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.